తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మడుసులే తప్పులు చేస్తున్నారు, పందివి నువ్వు చేయటానికి ఏంటి? అవును రే, ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా? అవును మావా. అరే ఓ పని చేయరా, నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను గానీ నా బండి. నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు, ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే. త్వరలోనే లక్షాధికారులు అవుతారు. అదేలా సార్ ఉండి తెలుస్తుంది. అరే ఆటో డ్రైవరు, గుద్దితే గుద్దావు కానీ నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేస్తావురా. అయిపోయింది, నా టైం అయిపోయింది. బంగారు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. వీడెవడో వెళ్ళిపోతాడంట, టచ్లోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్, ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా తరపాలు నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీలో ఇలా నవ్వుతూ పలకరించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచి వాళ్ళు కలడు నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా, నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంతా ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళే ఉందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో డ్రా చేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది, అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి, మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు పని చేయండి. ఏంటి? మా ఆవిడ్ని మీరు పెళ్లి చేయండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారం అండి, దాని మనసు బంగారం అండి. అది ఎంత పదివేతో చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాలు నన్ను చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం, నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు డాన్స్ చెప్తాను కదా. అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుళ్ళ మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో విభూతి 3 కోట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళిరా. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు, అయ్యే పని మాత్రం చెడగొట్టుకుని ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగపట్టు? అయినా దేవుడికి నీ మీద ఎందుకు ఉంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొర అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు, నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం వెళ్ళోడు ఆయన. రెండు రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకి వెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి? నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? ఏ టైం స్టార్ట్ కానీ ఇదేంటిది అమ్మోర్లా ఉంది? నెత్తి నోరు బాతుకున్నాను.
నీ మొహాన్ని చేసుకోనని మా అమ్మ వినిసేస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. ఆహా, నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మొబైల్కి మొబైల్ సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా ఆ? ఏమో కొంచెం మర్యాద మాట్లాడు. అసలు మా బాధలు మేము ఉన్నాం. ఎవరేం చేసి చచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా మా అబ్బాయి ఎక్కడ నన్నే చూసి చెప్తున్నావేంటి? వాడికి చెప్పొచ్చునా? అయితే వాడికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు ఒకటే నాది, రూపం ఆడితే. అయ్యి బాబోయ్, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాను. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? ఆ? మిమ్మల్ని నేను చెప్పేది ఆ అమ్మాయి కదా. ఏంటి నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. ఆ? మీరైనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఆ? ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా సార్? కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ సరే, చేస్తారు. ఇందుకు చెప్తాను నీ సంగతి. అంతే దొరికింది. నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్ అదే పని మీద ఉన్నారా? పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద ఒక సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది, పాలసీ దొరికింది. ఏం సార్ ఇది సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏంటి సార్ ఇప్పుడే మీరు ఫోన్ లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే సార్. ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్ మనిషికి డబ్బులు అయినందుకోండి సార్, ప్రాణం విలువలాడిపోతుంది సార్. పరిగెట్టుకుని కన్నతలతో చెప్తాను సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? చూసారా, మీరు చెప్పలేకపోతున్నారు. మారాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా కట్లు కట్టించి ఊళ్ళో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. ఒక్క పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడు నన్ను ఒకటి పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను రెండు పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? సంతకం చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాదు ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి సార్ మర్యాద. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డు తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా? అమ్మొస్తుంది, నీకు పెళ్లి చేస్తాదంట. ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి. ఏమయ్యా, మొగుడు పెళ్ళదన్నాక ఏవో గొడవలుంటాయి, సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లకలు లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్ల వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైతి కానా, ఇవాళ నువ్వో నేను తెలుసుకున్నారా? ఏంటో ఇదంతా? ఏంటి గొడవ? సార్ ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి, ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. ఏంటో నిజమేనా? అవును నిజమే సార్. ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్, మేము కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టు కావాలి ఇది? హోమాల నుంచి బయటకి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? సార్ 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 ఒక పాలసీ చేయండి సార్. నేను ముగ్గురిని చంపడానికి తిరుగుతున్నాను సార్. సార్ వాళ్ళలో ఒక్కడని చెప్పండి సార్, వాళ్ళ ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. చంపాల్సిన ఇద్దరు ఒకే చోటు దొరికితే చెడగొట్టావు. మీరు ఇంత ఆలోచనలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్ గా మిమ్మల్ని చంపేస్తారు సార్. మీరైనా ఒక పాలసీ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటి చాలా
ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, చూశాను. తిరిగి చూద్దాం మర్చిపోయి ఎదురుగా ఉంటా అనుకున్నాను. నిన్ను ఈ పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని, పాపిస్తుందాన్ని. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడి వయసు శిక్ష అనుభవించాలి? దేవుడా, నా ఊళ్ళో కదా పిచ్చివాడి వయ్యో. ప్రేమిస్తే తప్ప మురళి, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా, మురళి, నేను చెయ్యొద్దు. నిన్ను చంపేస్తాను. గౌరవం దగ్గర నా కొడుకుని అమలాపురం, 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 అమలాపురం. ఆయనండి. పిచ్చి నాకుండి గారు. కూర్చో. నేను సింగరేణి కాదు. అను వీడన్నా మీ మావయ్య? ఎలా ఉన్నాను? నల్లరం చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నా. నువ్వెంతగా తిట్టావా పోడావా? తిడతమే సుఖం కదా, తిట్టే ఉంటావులే. బానే అర్థం చేసుకున్నాడే. అను ఈ నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడే? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. ఏయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. ఏయ్, నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా. ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్తానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్, యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా? రేపు పొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా? దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలా లాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్పింది. అను నేను వస్తాను, నువ్వు చూసుకో. అను నీకు అసలు మెకానిక్ గారు ఎలా దొరికాడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది ఏంటంటే మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడేస్తే ఈజీగా పడిపోతారనమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. అను నువ్వు ఇంటికి లాయించవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటవి? కోల్డ్ కాఫీ. టోటలే మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా? ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడ ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడే చచ్చిపోతున్నాడు. ఏ గర్ల్స్ చూసారా, కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో. ఈ నా ఉద్యమం ఆగదు. మీలో ఎవరైనా త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ మీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, నేను లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? యా ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడే కావాలి. సరే నీ ఇష్టం.
నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారను. అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ అలా అలా చూస్తా ఏడుపుతుంటే ఏడిపోతుంది కానీ బాధ తెలియట్లేదాను. నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అది అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవరెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటుంది ఏంటో. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజని, ఎక్కడున్నావు? పార్క్ లో. ఎందుకు? ఏయ్, ఇందుకేగా వచ్చింది, తీసుకో. అను అను పదా ఎక్కడి నుంచి వెళ్ళిపోతావురా. చూసావా పోలీసు వాళ్ళు అంతం తీసుకుంటున్నాడు. ఎందుకలాగా? 100 రూపాయలు అడిగి ఇచ్చేస్తే ఎవడ వచ్చిందాడు చేసుకోవచ్చు ఇక్కడ. మావయ్య రజని వస్తా అన్నాడు, కాసేపు ఉందామా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే. మావయ్య పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మావయ్య. సరే వాడు వస్తే వచ్చాడు, నాతో మాట్లాడటం కుదరదు, కావాలని నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. సరే మన ఇద్దరు ప్రేమించుకుందామా? సారీ నేను నీ టైప్ కాదు. పోనీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం, కొంచెం పక్కెళ్తావా? మనసులో ప్రేమ ఉన్నాడు, చుట్టూ 1000 మంది ఉన్నా ప్రేమింటాడు. ఆ విషయంలో నీ అంత డెవలప్ అవ్వలేదురా. ఫోన్లో ఇప్పుడు డెవలప్ అవుతా. చూడు నేను నీకు భయపడి వెళ్ళట్లా, నాకు భయం వేసి వెళ్తున్నా. అను డబ్బులు ఇవ్వ, ట్రాన్స్ఫర్ సిగరెట్ వేసి వచ్చేస్తాను. ఇది దగ్గర వసూలు చేసి. కొంచెం తెలివైనడనే మీ మాయ. తను ఎందుకలా ఏడిపిస్తావు? ఏడిస్తే బాగుంటాడని. ఎంతైనా నీ మావయ్య కదా. హలో, నేను లోపల రానే వద్దంది, తను నీతో మాట్లాడదంట, అందుకే నన్ను ఇక్కడ కాపలో పెట్టింది. నేను వచ్చింది అను గురించి కాదు, నీ గురించే. హలో, నన్ను ఎవరో కన్విన్స్ చేయలేరు, నన్ను ఎవరో లొంగ తీయలేరు. లొంగ తీయడం గురించి నాకు తెలియదు కానీ నిన్నెవరో ఖచ్చితంగా వంగ తీయలేరు. భోజనం చేసిన తర్వాత అయితే మరీ కష్టం. భోజేసావా? మనస్ఫూర్తిగా తిన్నాను. భోజనం చేయకుండా ఇంట్లో ఆడపడి పడుకుని ఉంటే మనస్ఫూర్తిగా తిన్నానంటే నోరు ఎలా వచ్చిందిరా? ఎవరు చెప్పడా తినలేదని? అది తిన్న తర్వాత నేను తిన్నాను. అయ్యో సారీరా, ఏడవద్దే. నువ్వు బాధ మర్చిపోవడానికి ఒక కథ చెప్తాను. అనగనగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వసుదేవుడు అని ఒక ఎండి ఉండేవాడంట. ఆయనకి చిన్ని కృష్ణుడు అని ఒక కొడుకు ఉండేవాడంట. ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ అబ్బాయిని వేరే చోట్ల దాచాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న కొడుకు మీద ప్రేమతో ఎవరికంటే పడకుండా ఓ వర్షం పడుతున్న అర్ధరాత్రి టైంలో నెత్తి మీద బొట్లో కొడుకుని తీసుకుని బీచ్ లో నడుచుకుని వెళ్తుంటే కింద అరక్క ఒక గాడిద అరవడం మొదలెట్టింది. వసుదేవుడికి టెన్షన్ వచ్చింది. తన పొజిషన్ కూడా మర్చిపోయి గాడి దగ్గరికి వెళ్లి, గాడిద గారు మీకు